కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చి టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాళ్ళందరి కెరియర్ డల్ అయిపోయింది. ఈ క్రేజీ టెక్నీషియన్స్ క్యాచీ ట్యూన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సక్సెస్ కు ఎందుకు దూరం అయ్యారు? వాచ్ ది స్టోరీ. ఓజీ రిలీజ్ కి ముందు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తమన్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చాడు. సినిమాకు దర్శకుడు సుజిత్ తమన్ ను హీరోలుగా అభివర్ణించాడు. సక్సెస్ మీట్ లో తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. ఇదంతా జరిగి 5 నెలలు కాకుండానే తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు తమన్. ఓజీని మ్యూజిక్ తో హిట్ చేసిన తమన్ మళ్లీ మొదటికొచ్చాడు. అఖండ 2లో జాజ్కాయ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. రొటీన్ బీట్ తో బోర్ కొట్టించాడంటూ తమన్ పై మండిపడ్డారు. బాలయ్య సినిమా ఏదైనా తమన్ ఇచ్చిన RR+ అయింది. అయితే అఖండ 2 విషయంలో బ్యాక్గ్రౌండ్ కూడా వర్కౌట్ కాలేదు. తమన్ మ్యూజికల్ హిట్ ఇచ్చి చాలా కాలమైంది. తెలుసు కదా, అఖండ 2, రాజాసాబ్ వంటి ఫ్లాప్లతో తమన్ పనైపోయిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎట్టకేలకు లెనిన్తో ఓకే అనిపించుకున్నా నటిస్తూ మ్యూజిక్ అందించిన హృదయం మురళి నిరాశపరిచింది. ఆగస్టు 7న వస్తున్న కొరియన్ కనకరాజ్తో ఫామ్లోకి వస్తాడా, లేదంటే దసరాకొచ్చే ఆదర్శ కుటుంబంతో లైన్లో పడతాడో చూడాలి. మరి దేవిశ్రీ మ్యూజికల్ హిట్స్ ఇస్తే కంటిన్యూస్ గా ఇస్తాడు, లేదంటే ఒక్కటి కనిపించదు. పుష్ప 2, తండేల్ తర్వాత ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ నుంచి సరైన మ్యూజికల్ హిట్ పడలేదు. తండేల్ తర్వాత దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఒక్కటి హిట్ కాలేదు. కుబేరా తెలుగులో ఓకే అనిపించుకున్నా తమిళంలో డిజాస్టర్ అయింది. కన్నడ మూవీ జూనియర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ పాటలు నిరాశనే మిగిల్చాయి. క్యాచీ ట్యూన్స్ కి పెట్టింది పేరైన దేవిశ్రీ ఈ మధ్యకాలంలో ఒక్క క్యాచీ సాంగ్ ఇవ్వలేకపోయాడు. గబ్బర్ సింగ్ ఆడియోతో పోల్చుకుంటే ఉస్తాద్ డిసప్పాయింట్ చేసింది. మాటలే పాటలుగా వచ్చిన సంగీతం పేరు తీసుకొచ్చినా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఎల్లమ్మతో హీరోగా పరిచయమవుతున్న దేవిశ్రీ మ్యూజిక్ కి దూరంగా ఉన్నాడు. విక్రమ్, జైలర్, లియో వంటి హిట్స్ తో అనిరుద్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. టాప్ ప్లేస్ లో ఉన్న రెహమాన్ ను దాటేశాడు. పారితోషికం పెంచిన తర్వాత ఈ యంగ్ టెక్నీషియన్ నుంచి మ్యూజికల్ హిట్ పడలేదు. తెలుగు మూవీ దేవర తర్వాత అనిరుద్ సక్సెస్ చూడలేదు. రజనీకాంత్ 2 సినిమాలు కూలీ, వేటయాన్ ఫ్లాప్ అయ్యాయి. కూలీ ఐటమ్ సాంగ్ ట్యూన్ ఆకట్టుకున్న సినిమాకు ఉపయోగపడలేదు. మద్రాసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పేలవమైన ట్యూన్స్ ఇచ్చాడు అనిరుద్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జననాయకంతో కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అనిరుద్ మార్క్ పాటల్లోనే కాదు, బీజియంలోనూ కనిపించలేదు. ఎన్ని ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చినా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ అనిరుద్ సొంతమే. నాని ది ప్యారడైజ్, జైలర్ 2తో పాటు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాకు షారుఖ్, కింగ్తో పాటు బన్నీ, లోకేష్ కనకరాజన్ మూవీకి కూడా అనిరుద్ధే మ్యూజిక్ డైరెక్టర్. మరి ఏ సినిమాతో ఫామ్లోకి వస్తాడో చూడాలి. మరి కీరవాణి హిట్ మూవీ ఏదంటే రాజమౌళి సినిమా మాత్రమే కనిపించేది. అయితే ఆ మధ్య బింబిసారా, నాసామి రంగతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన లవ్ మీ, హరిహర వీరమల్లు ఫ్లాప్ అయ్యాయి. వీరమల్లు RR బాగున్న ట్యూన్స్ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు. రాజమౌళి వారణాసికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నా ఈ సినిమా రావడానికి ఏడాది పడుతుంది. ఈలోగా తన సొంత యూట్యూబ్ ఛానల్ లెథోవిస్లో వీడియోలకు మ్యూజిక్ ఇస్తూ బిజీ అయ్యారు కీరవాణి. 3 ఏళ్ల నుంచి సెట్స్ పై ఉంటూ ఇంకా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యని విశ్వంభరతో తనదైన మార్క్ మ్యూజిక్తో కీరవాణి ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. ఇలా తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఫ్లాపుల్లో ఉన్నారు.